రీసెంట్‌గా నిన్న గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మన కేంద్ర ప్రభుత్వం ఆధార్ గురించి ఒక అప్డేట్ అయితే తీసుకురావడం జరిగింది. అంటే కొత్త యాప్ అయితే లాంచ్ చేయబోతున్నారనమాట త్వరలోని. అంటే నాకు తెలిసి ఇంకొక 10, 15 రోజుల్లో అయితే మనకి ప్లే స్టోర్‌లో అయితే అవైలబుల్‌గా ఉంటది. మీకు అది యాప్ లాంచ్ అయిన తర్వాత ఈ వీడియో కింద డిస్క్రిప్షన్‌లో లింక్ పెడతాను. డైరెక్ట్‌గా డౌన్లోడ్ చేసుకోండి. అయితే ఈ యాప్ మనకి ఏ విధంగా ఉపయోగపడుతుంది? మన ఆధార్ కార్డ్‌లో ఉండే డేటా మనకి చాలా ముఖ్యం. అది చాలా ప్రైవసీ అనేది అవసరం అనమాట. మన ఆధార్ కార్డ్‌ని సెక్యూర్డ్‌గా ఉంచుకోవడానికి ఇది చాలా బాగా ఉపయోగపడుతదనమాట. దీని గురించి డీటెయిల్‌గా తెలుసుకునే ముందు మన టెలిగ్రామ్ డీల్ ఛానల్‌లో మాత్రం యాక్టివ్‌గా ఉండండి. ఈ వీడియో కింద డిస్క్రిప్షన్‌లో లింక్ పెట్టాను. అలాగే ఫస్ట్ కామెంట్‌లోని కూడా ఉంటది. మీకు అమెజాన్ గానీ, ఫ్లిప్‌కార్ట్ గానీ ఇలాంటివన్నీ భారీ డిస్కౌంట్‌లో ఆఫర్స్ అయితే వస్తూ ఉంటాయి కదా! అందులో మీకు పోస్ట్ అవుతూ ఉంటాయి. రేట్ తగ్గినప్పుడు మీరు పర్చేజ్ అయితే చేసుకోవచ్చు. ఇక మనం టాపిక్‌లోకి వెళ్తే మన ఆధార్ కార్డ్‌లో మన నేమ్ గానీ, డేట్ ఆఫ్ బర్త్ గానీ, జెండర్ గానీ, మన అడ్రస్ గానీ ఇవన్నీ కూడా మనకి సెక్యూర్‌గా ఉండడం అనేది చాలా ఇంపార్టెంట్. ఎవరికీ కూడా మనం తెలియపరచకూడదు, తెలియకూడదు కూడాను. అయితే చాలామంది మీలో చూస్తూ ఉంటారు. ఎక్కడ పడితే అక్కడ ఆధార్ కార్డులు అయితే అడుగుతూ ఉంటారు. జెరాక్స్ గానీ, అలాగే అథెంటికేషన్‌కి సంబంధించిన ఈ ఫైల్స్ గానీ, నెక్స్ట్ మాకు ఇలాగా మేము మా ఫోన్‌లో మీది జెరాక్స్ తీసుకుంటాము. అంటే మేము ఫోటో తీసుకుంటాం అని చెప్పేసి వాళ్ళు స్కాన్ చేయడం గానీ, ఇలాంటివన్నీ మీరు ఎక్కడ పడితే అక్కడ ఇస్తూ ఉంటారు. ఒక సిమ్ కార్డ్ తీసుకున్నప్పుడు గానీ, లేదంటే హోటల్స్‌కెళ్ళి బుక్ చేసుకున్నప్పుడో, ఏదైనా రిజిస్ట్రేషన్ చేసుకున్నప్పుడో, లేదంటే అప్లికేషన్ ఫిల్ చేసుకున్నప్పుడో, ఇవన్నీ కూడా మీరు జెరాక్స్‌లనేది అటాచ్ చేస్తూ ఉంటారనమాట. ఇక మీదట మీరు ఫిజికల్‌గా ఎక్కడా కూడా ఈ ఆధార్ కార్డు జెరాక్స్ గానీ, కార్డు గానీ మీరు ఇవ్వాల్సిన లేదు. ఇలాంటి సందర్భాల్లోనే కాదు, వేరే వేరే ఇతర రకాల సందర్భాల్లో కూడా మీరు ఇస్తూ ఉంటారు ఈ ఆధార్ కార్డుననేది. కాబట్టి వాళ్ళు ఏ రకంగా వాడుతున్నారు ఏంటనేది మనకు తెలీదు. అసలు ఇది ఎలా మిస్‌యూజ్ అవుతుందా ఏంటి? చాలామంది ఇప్పుడు అంటూ ఉంటారు. నాకు లోన్ తీసుకోకపోయినా నా ఆధార్ కార్డ్ మీద లోన్ కనిపిస్తుందని చెప్పేసి చెప్పడం. తర్వాత ఇంకా చాలా రకాలుగా నా ఆధార్ కార్డ్ హ్యాక్ అయిందని, లేదంటే సస్పెండ్ అయిందని ఇలాంటివన్నీ కూడా మీకు జరుగుతూ ఉంటాయి. చూస్తూనే ఉంటారు. చాలామందికైతే జరుగుతూ ఉన్నాయి. ఇటువంటి బారి నుంచి మనం పడడానికి ఈ యాప్ అనేది మనకి చాలా ప్రైవసీగా ఉంచుతుందనమాట. అయితే ఇక ముందు మనం ఎవరికైనా ఆధార్ కార్డు ఇవ్వదలుచుకున్నా సరే జస్ట్ మనం మన ఫేస్ అథెంటికేషన్ ద్వారా కానీ, లేదంటే వాళ్ళ దగ్గర ఒక క్యూఆర్ కోడ్ ఉంటుంది. ఫర్ సపోజ్ మీరు సిమ్ తీసుకోవడానికి వెళ్ళారు. అక్కడ మీకు ఆధార్ కార్డు ఇవ్వాల్సిన పని అయితే ఉండదన్నమాట. ఇప్పుడు నుంచి మీకు క్యూఆర్ కోడ్స్ అనేది వాళ్ళకి ప్రొవైడ్ చేస్తారు. ఏదైనా హోటల్కి వెళ్తే వాళ్ళ తాలూకా సంస్థ ఆ యొక్క కంపెనీ నుంచి వాళ్ళకి గవర్నమెంట్ ఒక క్యూఆర్ కోడ్ అయితే ఇస్తుందన్నమాట. ఆ క్యూఆర్ కోడ్ జస్ట్ స్కాన్ చేస్తే మీరు ఫోన్‌పేలు అవి మామూలుగా ఏదైనా షాప్ దగ్గరికి వెళ్ళి ఎలా స్కాన్ చేస్తారు, ఆ విధంగా మీరు స్కాన్ చేస్తే డైరెక్ట్‌గా అథెంటికేషన్ అనేది సక్సెస్‌ఫుల్ అయిపోద్ది. ఈ అథెంటికేషన్ ద్వారా వాళ్ళు ఏమైనా మీ డీటెయిల్స్ చూస్తారా అనే ఉద్దేశం కూడా మీకైతే ఉండాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఓన్లీ అథెంటికేషన్ వరకు మాత్రమే వెళ్తదనమాట. మీ డీటెయిల్స్ కానీ, తర్వాత మీ యొక్క ఫోటో కానీ, మీ యొక్క పేరు, డేట్ ఆఫ్ బర్త్ ఇవన్నీ కూడా వాళ్ళకి డిస్‌ప్లే అయితే అవ్వవు. వాళ్ళు చూడలేరు కూడా. వాళ్ళు ప్రెజెంట్ కానీ, ఫ్యూచర్‌లో కానీ మీ ఆధార్ కార్డ్‌ని ఎక్కడ మిస్‌యూజ్ చేసుకునే యాక్సెస్సే ఉండదనమాట. ఓకేనా? మీరు ఈ యాప్ ద్వారా అథెంటికేషన్ చేయడం వల్ల జస్ట్ మీరు ఈ యాప్‌ని మీ ఫోన్‌లో ఇన్‌స్టాల్ చేసుకున్న తర్వాత క్యూఆర్ కోడ్‌ని స్కాన్ చేస్తారు. స్కాన్ చేయగానే మీకు పిన్ అయితే అడుగుతదనమాట. పిన్ ఎంటర్ చేయగానే మీకు అథెంటికేషన్ అనేది సక్సెస్‌ఫుల్ అవుద్ది. ఒకవేళ మీరు పిన్ కాకపోయినా ఫేస్ అథెంటికేషన్ ద్వారా కూడా మీరు వాళ్ళకి అథెంటికేషన్ అనేది సక్సెస్‌ఫుల్‌గా మీరు కంప్లీట్ చేయొచ్చు ఈ యాప్ ద్వారా. కాబట్టి ఇది చాలా మనకి ప్రైవసీగా అయితే ఉంచబోతుంది. ఉన్న ప్రెజెంట్ సిట్యుయేషన్‌లో ఎలాంటి ఫ్రాడ్స్ జరుగుతున్నాయో మీ అందరికీ తెలుసు. కాబట్టి చాలా జాగ్రత్తగా మన ఆధార్ కార్డ్‌ని ఇప్పుడు ప్రతిదానికి ఆధార్ కార్డ్ అనేది మ్యాండేటరీ అయితే అయిపోయిందనమాట. ఎవరడిగినా ఆధార్ కార్డ్ జెరాక్స్ గానీ ఇవన్నీ కూడా అడుగుతూ ఉంటారు. కాబట్టి ఇక మీదట ఎక్కడికైనా మీరు వెళ్ళి అథెంటికేషన్ వేసినప్పుడు అంటే మీరు ఎక్కడైనా బయోమెట్రిక్ వేయదలుచుకున్నా, లేదంటే వాళ్ళు ఏదైనా జెరాక్స్ అడిగినా సరే మీరు ఈ యాప్ నుంచి డైరెక్ట్‌గా అథెంటికేషన్ అనేది కంప్లీట్ చేయొచ్చు. అయితే గతంలో దీనికి రిలేటెడ్‌గా ఒక అప్డేట్ కూడా రావడం జరిగింది. ఎక్కడైనా మీరు ఆధార్ కార్డు ఇవ్వదలుచుకుంటే జస్ట్ మాస్క్డ్ ఆధార్ మాత్రమే మీరు ఇవ్వండి అని చెప్పేసి మనకి కేంద్ర ప్రభుత్వం కూడా చెప్పింది. బట్ దానికంటే ఇప్పుడు ఇది చాలా బెటర్ అనమాట. ఈ యాప్ ద్వారాగా మనం ఈ అథెంటికేషన్ అనేది జరపడం. ఈ యాప్‌ని మీరు ప్రెజెంట్ మీ ఫోన్‌లో ఇప్పుడు ఇన్‌స్టాల్ చేసుకుందాం అంటే ప్లే స్టోర్‌లో అయితే ఎక్కడ దొరకదు. ప్రస్తుతానికి బీటా టెస్టింగ్‌లో అయితే ఉంది. త్వరలో మనకి లాంచ్ చేయబోతారనమాట. ఈ వీడియో కింద డిస్క్రిప్షన్‌లో లింక్ అయితే పెడతాను. అప్పుడు మీరు డైరెక్ట్‌గా డౌన్లోడ్ అయితే చేసుకోండి. ఓకేనా? ఈ యాప్ ద్వారా మీకు మీ ప్రైవసీ అనేది పెరుగుతది. చాలా సెక్యూర్‌గా ఉంటదనమాట మీ డేటా. అలాగే మీరు ఎక్కడైనా అథెంటికేషన్ వేసినా వాళ్ళు జెరాక్స్ కానీ, తర్వాత మీ యొక్క ఆధార్ నెంబర్ డిస్‌ప్లే అవ్వడం కానీ, లేదంటే మీ యొక్క డీటెయిల్స్ వాళ్ళకి షేర్ అవ్వడం కానీ అలాంటిది ఏమి ఉండదు. జస్ట్ అథెంటికేషన్ మాత్రమే మీరు కంప్లీట్ చేస్తారనమాట. ఈ యాప్ వచ్చిన తర్వాత దాన్ని ఎలాగా మనం ఫేస్ అథెంటికేషన్ అందులో రిజిస్టర్ అవ్వాలి, తర్వాత పిన్ ఎలా సెట్ చేసుకోవాలి ఇవన్నీ కూడా మీకు
ఆ రోజు వీడియోలో అయితే చెప్తాను. మరి ఇప్పుడు ప్రజెంట్ ఈ డిజిటల్ ప్రపంచంలో మనం అందరం బతుకుతున్నాం కాబట్టి ఇలాంటి యాప్ని తీసుకురావడం మీద మీ అభిప్రాయం కూడా కింద కామెంట్ సెక్షన్లో అయితే మెన్షన్ చేయండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. అలాగే మన ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.